వైసీపీ నేతలు విమర్శలు చేస్తారు. సీఎం గారు ఈ సమయంలో కూడా బొత్స నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. దానివల్ల సంఘటన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసులు ఏర్పడిన రకం ఏంటి మాట్లాడాలి. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది అది చేస్తా. మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. తమను కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ చాలా లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా నేను చెప్పాను. వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా కల్పించమని చెప్పాను. నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేని కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి. తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి. ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు. ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. చెప్పాను. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా బొత్స నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. దానివల్ల సంఘటన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసులు ఏర్పడిన రకం ఏంటి మాట్లాడాలి. సంఘటన ఏంటి, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది. దురదృష్టం జరిగింది, జరగడానికి సంగతి జరిగింది. భవిష్యత్తులో కూడా జరగకుండా కూడా చూసుకుంటాను. కానీ మా చేతుల్లో లేదు. అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి ₹1 కోటి ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యతను తీసుకుంటా. తప్ప ఇంకా మరి ఇంకా మనకి ఎవరు
చూడాలండి అదేంటి అదేంటి గడిగడికి అవుతున్నాయండి యాజమాన్య కూడా యాక్షన్ వెరిఫై చేస్తారు. మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ ఏం చేయాలో భవిష్యత్తులో జరగనీయకుండా సర్వనాశనం చేసేసారు. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? ఆయనే సార్ మాకు టెన్త్ క్లాసే సార్ చర్యలు జరుగుతాయి. మీరు ఉండాలి బాబు, న్యాయం చేస్తారు సార్. 17 కుటుంబాలు తర్వాత కూడా ఏం చేయాలి?